హై గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మీలో చాలామంది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా జల్సా చూసే ఉంటారు. దాంట్లో హీరోయిన్ ఇలియానాకు ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే చిన్నప్పటి నుంచి ఆమె బొమ్మలు కానీ బట్టలు తర్వాత పుస్తకాలు అవన్నీ అక్క నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఆఖరికి బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా అక్క బాయ్ ఫ్రెండ్, సెకండ్ హ్యాండ్ బాయ్ ఫ్రెండ్ ఆమెకు దొరుకుతాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది క్రికెటర్స్కి వాళ్ళ కెరియర్లో ఏమవుతుందంటే వాళ్ళ జనరేషన్లోనే ఒక ఐకానిక్ క్రికెటర్ ఉంటాడు. అతని నీడలో వాళ్ళ కెరియర్ ముగిసిపోతుంది. అలాంటి వాడే మన దినేష్ కార్తిక్. తాజాగా కాంపిటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన దినేష్ కార్తిక్ కెరియర్ మొత్తం కూడా మహేంద్ర సింగ్ ధోని నీడలో సాగింది. ఇన్ఫ్యాక్ట్ మహేంద్ర సింగ్ ధోని కంటే అతను ముందుగా ఒక ఏడాది ముందుగానే ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2004లోనే టెస్ట్ మ్యాచ్ ఆడాడు, 2004లోనే వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. ధోని కంటే 4 ఏళ్ళు చిన్నవాడు. అయినా సరే అతని మేజర్ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్ అంతా కూడా ధోని నీడలోనే గడిచిపోయింది. ధోని రిటైర్ అయిన తర్వాత అతని ఫామ్ అంత గొప్పగా లేకపోవడంతో, అప్పటికే అతని ఏజ్ కూడా కాస్త పెరిగిపోవడంతో సెలెక్టర్స్ కొత్తగా వచ్చిన రిషబ్ పంత్ లాంటి వైపు మొగ్గు చూపారు, కానీ మళ్ళీ దినేష్ కార్తిక్ వైపు వెళ్ళలేదు. అయినా సరే అతను ధోని నీడలో ఉన్నా సరే తనదైన స్టైల్ చూపించాడు, తనదైన సత్తా నిరూపించాడు. అది అతని గొప్పతనం. ఏంటంటే ఎందుకంటే మనకి గతంలో నేను అనేకసార్లు చెప్పాను, బిషన్ సింగ్ బేడి మన ఇండియన్ టీంలో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా గొప్ప లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, 750 ఫస్ట్ క్లాస్ వికెట్స్ తీసి రికార్డ్ సృష్టించిన రజేందర్ గోయల్ కానీ, మరొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పద్మకర్ శివాల్కర్ కానీ ఇండియన్ టీంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు, ఇండియాకి అసలు రిప్రజెంట్ చేయలేకపోయారు. అలాగే చాలామంది కెరియర్స్ ముగిసిపోతూ ఉంటాయి. బికాస్ వేరే ఇంపార్టెంట్ క్రికెటర్ వాళ్ళ నీడలో వాళ్ళు ఉండిపోతారు. కానీ ఆ నీడలో ఉన్నా సరే కీపర్ బ్యాట్స్మెన్గా కాకుండా బ్యాట్స్మెన్గా టీంలోకి రాగలిగాడు, తన సత్తా నిరూపించుకోగలిగాడు. ఇప్పుడు రిటైర్ అవుతుంటే అందరూ అతనికి ప్రత్యేకమైన ఫీలింగ్తో మనందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. కానీ గమ్మత్తు ఏంటంటే ఈ రిటైర్మెంట్లో కూడా అతను ధోని నీడలోనే ఉన్నాడు. ఈ సీజన్లో ధోని రిటైర్మెంట్ గురించి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఎక్కడ వెళ్ళినా అందరూ ధోనికి, అతను స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నా, బ్యాటింగ్కి వస్తున్నా, అవుటే వెళ్తున్నా విపరీతమైన ఒవేషన్ ఇవ్వడం మనం చూసాం. ఆ హర్షధ్వానాలు అనేవి చూసాం మనం. కానీ దినేష్ కార్తిక్ అలాంటివి ఏం దక్కలేదు. ధోని రిటైర్ అయ్యడం లేదో తెలియదు, కానీ దినేష్ కార్తిక్ రిటైర్ అయ్యాడు కానీ అతనికి అలాంటి ఘనమైన ఫేర్వెల్ లాంటిది లభించలేదు. ధోని విషయంలో క్వశ్చన్ మార్క్ ఉన్నా సరే గత 2-3 ఏళ్ళుగా అతనికి ప్రతి గ్రౌండ్లో ఫేర్వెల్ ఇస్తూనే ఉన్నారు. దినేష్ కార్తిక్ మాత్రం అలాంటి దక్కలేదు. ఈసారి కూడా ఒకవేళ చెన్నైలోనే ఆర్సీబీ ఓడిపోయి ఉంటే అది బహుశా ఇద్దరికి అదే లాస్ట్ మ్యాచ్ అయ్యుండేదేమో. కానీ ధోనికి అక్కడ విపరీతమైన ఎమోషనల్ ఫేర్వెల్ లభించేది, దినేష్ కార్తిక్ లభించలేదు. కోర్స్ నిన్నటి మ్యాచ్ అంటే ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత ఆర్ఆర్ చేతిలో గుజరాత్లోని స్టేడియంలో అతనికి తర్వాత టీం అంతా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. తర్వాత అతను కూడా క్రౌడ్ కూడా అతనికి ఫేర్వెల్ ఇచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో రాలేదు కదా, ధోనికి వచ్చినట్టుగా అతనికి రాలేదు. ధోని నీడలోనే అతని ఆఖరి మ్యాచ్ రిటైర్మెంట్ కూడా ధోని నీడలోనే వెళ్ళిపోవడం ఒక ఐరనీ, ఒక విచిత్రం అని చెప్పాలి. చాలా అతని కెరియర్ అంతా అలాగే సాగింది. ఆ కెరియర్ రిప్రజెంట్ చేస్తుంది అది కూడా. ఇన్ఫ్యాక్ట్ జూలై 10th, 2019 వీళ్ళిద్దరూ ఆఖరి వన్డే ఇంటర్నేషనల్ ఆడారు. ధోని కానీ దినేష్ కార్తిక్ ఇద్దరు కూడా అప్పుడే కదా ఆఖరి వన్డే ఇంటర్నేషనల్ ఆడారు. మనం సెమీఫైనల్ ఓడిపోయాం వన్డే వరల్డ్ కప్లో. అదే వాళ్ళిద్దరి ఆఖరి. సో వాళ్ళిద్దరి కెరియర్లో అలా ఒక ప్యారలల్ లైన్స్లో సాగుతూ వచ్చాయి. కానీ దినేష్ కార్తిక్ ధోని కంటే కూడా లాంగ్ కెరియర్ అతను సంపాదించగలిగాడు తనకున్న టాలెంట్తో. అంటే కీపర్ బ్యాట్స్మెన్గానే కాకుండా ధోని టీంలో ఉన్నా సరే బ్యాటర్గా అతను అనేక సందర్భాల్లో ఆడాడు. అతను ఆడిన 180 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అతను 64 సార్లు మాత్రమే కీపర్గా ఉన్నాడు. ఎక్కువ సందర్భాల్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడగలిగాడు. సో కీపర్ బ్యాట్స్మెన్గా అతని కెరియర్లో అతను ఈజ్ అ వెరీ గుడ్ కీపర్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ, ధోని టీంలో ఉన్నప్పటికీ బ్యాట్స్మెన్గా టీంలో తన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. 3 ఫార్మాట్స్లో కూడా ఆడాడు. ఎన్ని టెస్టులు ఆడాడు? 26 టెస్ట్ మ్యాచెస్, 94 వన్డేస్, 60 T20 ఇంటర్నేషనల్స్. సో మొత్తం 180 స్ప్రెడ్ ఓవర్ 18 years, 2004 నుంచి 2022 వరకు అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. ధోని కంటే ఎక్కువ రోజులు ఆడాడు.
ధోని 2014లో టెస్ట్ మ్యాచ్ రిటైర్ అయితే తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ 2018లో ఆడాడు. అలాగే తన ఆఖరి T20 ఇంటర్నేషనల్ 2022లో ఆడాడు. సో నిన్నగాక మన 2 ఏళ్ల క్రితం వరకు కూడా అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. సో అతని కెరియర్ చాలా గమ్మత్తుగా సాగింది. కీపర్గా అతనికి ఛాన్స్ దొరకకపోయినా, ధోని ఇంట్లో ఉండిపోయినా అతను రాగలిగాడంటే కారణం ఏంటంటే అతను స్పిన్ బాగా ఆడతాడు, పేస్ బాగా ఆడతాడు. చివరి రోజుల్లో స్పిన్ ఆడాలి కొంచెం ఇబ్బంది పడ్డాడు, అది వేరే విషయం. బట్ ఎక్కడైనా ఆడగలడు, ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనర్గా ఆడాడు అన్ని ఫార్మాట్స్లో, మిడిల్ ఆర్డర్లో ఆడాడు, లోయర్ మిడిల్ ఆర్డర్లో 7, 8 దాకా కూడా బ్యాటింగ్ చేశాడు. 7లో కూడా బ్యాటింగ్ చేశాడు. ఎక్కువగా 7లో బ్యాటింగ్ చేశాడు చాలా సందర్భాలు వైట్ బాల్ క్రికెట్లో. చివరిలో వచ్చి మెరుపులు మెరిపించేవాడు. ఇంగ్లాండ్లో హీ మేడ్ రన్స్, సౌత్ ఆఫ్రికాలో హీ మేడ్ రన్స్. సో బౌన్సీ ట్రాక్స్ మీద మూవింగ్ బాల్ ఉండే స్వింగింగ్ కండిషన్స్లో అన్ని చోట్ల రన్స్ చేయగలడు, ఎక్కడైనా ఆడగలడు. మోస్ట్ యూస్ఫుల్ క్రికెట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నేను ఒక వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో చేసిన వీడియో అది. అప్పట్లోనే ఆ వీడియో అప్పట్లో నాకు వీడియోకి అంత వ్యూస్ వచ్చేవి కాదు, కొన్ని వందల్లో కూడా వచ్చేవి అప్పట్లో వ్యూస్. దాంట్లో అప్పుడు అది బాగా క్లిక్ అయింది ఆ వీడియో. దాని థంబ్నెయిల్ టైటిల్ కూడా చాలామంది ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది బహుశా యాప్ట్గా అతని కెరియర్ని రిప్రజెంట్ చేస్తుంది. కుదురులేని క్రికెటర్ ఎగుడు దిగుడు కెరియర్. కుదురులేని క్రికెటర్ ఎగుడు దిగుడు కెరియర్ అనే థంబ్నెయిల్తో నా వీడియో చేశాను. సో అతని లైఫ్ అండ్ అతని క్రికెట్ కెరియర్ అన్నింటినీ కూడా దాంట్లో కవర్ చేశాను. సో అది అతనికి ఏంటంటే కుదురు లేకపోవడం. స్టార్టింగ్లో అయితే అతను చాలా ఇడియోసింక్రసీస్ అంటారు, అంటే విచిత్రమైన అలవాట్లు ఉండేది. బ్యాటింగ్కి వెళ్ళే ముందు పుషప్స్ చేయడం, బ్యాటింగ్లో మధ్యలో వెళ్ళి ఏదో కాస్త ధ్యానం లాంటి చేయడం మధ్యలో, ఓవర్స్ మధ్యలో, అలా గమ్మత్తైన పనులు చేసేవాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా అలాగే చేసేవాడు. అందుకే స్టార్టింగ్లో సచిన్ టెండూల్కర్ అతను చోటా చిక్కా అనేది శ్రీకాంత్ నిక్ నేమ్ కదా, చోటా చిక్కా అని పిలిచేవాడు. అసలు గమ్మత్తుగా ఉండేది. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే అతను కొన్నిసార్లు ఈజీ క్యాచ్లు వదిలేస్తాడు, డిఫికల్ట్ ఛాన్సెస్ పట్టుకుంటాడు కీపర్. అలాగే బ్యాటింగ్లో కూడా మనం ఎప్పుడు అనుకోని టైంలో బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడతాడు. అతని నుంచి ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడు ఫెయిల్ అవుతాడు. సో అతను ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం, అతనికి ఉన్న టాలెంట్ అందరికీ తెలుసు, బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది, కానీ ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల అతను ఒక బ్యాటర్గా కంటిన్యూ కాలేకపోయాడు. అతని యావరేజ్ కనుక మనం చూస్తే టెస్ట్ మ్యాచ్లో 25 ఉంది, వన్డేస్లో 30 ఉంది, T20స్లో 26 ఉంది. T20స్లో 26 యావరేజ్ ఇస్ నాట్ బ్యాడ్ బికాస్ ఈ బ్యాట్స్ లోయర్ డౌన్ ది ఆర్డర్. అతనికి స్ట్రైక్ రేట్ బాగుంది 142. అంటే ఎప్పుడో 2006 నుంచి వన్డే T20 ఇంటర్నేషనల్స్ ఆడుతున్న ప్లేయర్కి 142 స్ట్రైక్ రేట్ ఉన్నాడు, చాలా మంచి స్ట్రైక్ రేట్ కింద అర్థం. కానీ ఆ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ, కీపర్గా అతను ఆడించలేని పరిస్థితి, వేరే కీపర్లు ఉండడంతో దానివల్ల అతను కంటిన్యూషన్ లేకపోయాడు. అతను కీపర్గా ఉండుంటే అతని బ్యాటింగ్ యావరేజ్లు సరిపోయింది కీపర్గా అయితే, కానీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆ యావరేజ్ని జస్టిఫై చేసుకోలేకపోయాడు, కన్సిస్టెంట్గా ఆడలేదు. కొన్ని హై పాయింట్స్ ఉన్నాయి మనకి. అతను అనగానే గుర్తుకొచ్చేది ఆ నిదహాస్ ట్రోఫీ 2018లో. నేను కామెంటరీ కూడా చేశాను, నేను ఒక తెలుగు కామెంటరీ టీవీ కామెంటరీ చేశాను. నాకు బాగా గుర్తు నాకు, ఎందుకంటే ఆ మ్యాచ్ ఓడిపోయిందన్న టైంలో వచ్చి ఆఖరిలో నెంబర్ 8లో వచ్చి అతను 2 4లు 3 6లతో లాస్ట్ బాల్ 6 కూడా కొట్టి 29 నాట్అవుట్ చేయడం, 362 స్ట్రైక్ రేట్. సో ఒక ఇంపాసిబుల్ అనుకున్న విక్టరీ, అసంభవాన్ని సంభవం చేసిన విక్టరీ అది. బ్యాటింగ్ ఎట్ నెంబర్ 7. సో ఆ అద్భుతమైన ఇన్నింగ్స్ అదొక్కటే మనకి దినేష్ కార్తిక్ అనగానే గుర్తుకొచ్చేది, కానీ అదొక్కటే కాదు కదా, అతనికి చాలా హై పాయింట్స్ ఉన్నాయి అతని కెరియర్లో. ఫర్ ఎగ్జాంపుల్ 2006లో మనం మొట్టమొదటి T20 ఇంటర్నేషనల్ ఆడాం సౌత్ ఆఫ్రికాలో. నేను మొట్టమొదటిసారి కామెంటరీ చేసింది కూడా అదే మ్యాచ్కి. దాంట్లో హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. చేసిన 31 నాట్అవుట్ ఎంతో, కానీ చివరిలో వచ్చి ఆ ఫినిషింగ్ మనం చేంజ్ చేస్తున్నాము, లాస్ట్లో వచ్చి 110 స్ట్రైక్ రేట్. అప్పట్లో 110 చాలా మంచి స్ట్రైక్ రేట్, ఎందుకంటే అవర్ టార్గెట్ వాజ్ జస్ట్ 127 ఎంతో. 110 స్ట్రైక్ రేట్తో 31 నాట్అవుట్ చేశాడు, చివరిలో గెలిపించాడు. హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ది ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ ప్లేడ్ బై ఇండియా. ధోని కూడా ఆ మ్యాచ్లో ఆడాడు, ధోని డక్అవుట్ అయ్యాడు సంథింగ్, ఆ మ్యాచ్లో సరిగ్గా రన్స్ చేయలేదు. సో అదొక హై పాయింట్. అది ఫస్ట్ T20 ఇంటర్నేషనల్లో అతను మన టీంలో ఫస్ట్ మ్యాచ్ ఆడడం. తర్వాత 2007లో మనం టెస్ట్ సిరీస్ ఆడడం ఇంగ్లాండ్లో, రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్స్లో మన సిరీస్ గెలిచాం. దాంట్లో 3 టెస్టుల్లో కూడా అతను 3 50s చేశాడు, ఇంక్లూడింగ్ 191.
ఇంకో 77 60 మొత్తం మీద చాలా ఇంపార్టెంట్ రోల్ అతను ప్లే చేశాడు ఆ సిరీస్ విన్లో. ఇంగ్లాండ్లో అక్కడ స్వింగింగ్ కండిషన్స్లో అతను ఇంగ్లీష్ బౌలర్స్ని ఫేస్ చేస్తూ హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్ ఇన్ దట్ సిరీస్. సో అది ఒక హై పాయింట్గా అతనికి మనం చెప్పుకోవాలి. సో ఇలాంటి హై పాయింట్స్ లేకుండా పోలేదు అతనికి, డెఫినెట్గా లేకుండా పోలేదు. అలాగే నేను చేశానన్న ఐగుడు దిగుడు కెరియర్ వీడియోలో నేనేం చెప్పానంటే అప్పటికి మళ్ళీ ఇండియన్ టీంలో అతను చూడలేమేమో, మళ్ళీ ఇండియన్ కలర్స్లో అతను చూడలేమేమో అని ఒక డౌట్ వ్యక్తం చేశాను. 2020లోనే ఎప్పుడు చేసిన వీడియో అది. కానీ 2022లో మళ్ళీ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అతను ఇండియన్ టీంలో ప్లేస్ సంపాదించాడు. 2022 T20 వరల్డ్ కప్ కూడా ఆడాడు. సో అతను ఫినిష్ అయిపోయాడని అనుకున్న సందర్భాల కూడా ఫుల్ స్టాప్ని కామాగా మార్చుకోవడం, ఆ కంబ్యాక్ చేయడం అతని గొప్పతనంగా చెప్పుకోవాలి. నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే, సరే అతను బ్రహ్మాండమైన అచీవ్మెంట్స్ ఉన్నాయి, సూపర్ స్టార్ క్రికెటర్ అనడానికి లేదు, అందరికీ అతను నచ్చే క్రికెటర్. ఎందుకంటే వెరీ వెరీ గుడ్ పర్సన్, వెరీ వెరీ గుడ్ అండ్ హంబుల్ పర్సన్. బహుశా మహీందర్ అమర్నాథ్ బోల్డ్ కంబ్యాక్స్ ఉన్నాయి, చాలాసార్లు డ్రాప్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు, ఇలా చాలా చెప్పుకుంటాం మనం. తాజాగా సంజు శాంసన్ని సరిగ్గా టీం హ్యాండిల్ చేయట్లేదు, అతనికి లాంగ్ రన్ ఇవ్వట్లేదు, కొన్ని మ్యాచ్లు ఆడిస్తున్నారు, డ్రాప్ చేస్తున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు అని చెప్పి అతనికి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చాలా గట్టిగా మాట్లాడడం మనం వింటున్నాం. కానీ ఈ 18 ఏళ్ల కెరీర్లో దినేష్ కార్తిక్ని డ్రాప్ చేసినంత సందర్భం, మళ్ళీ అతని టీంలో కంబ్యాక్ అవ్వడం, ఇన్ని కంబ్యాక్స్ ఎవరు చేస్తుంటారు? 18 ఏళ్ల కెరియర్లో 180 మ్యాచ్లు ఆడాడు, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇండియాకి. దాంట్లో ఇన్ని కంబ్యాక్స్ ఎవరు చేస్తుంటారు? ఒకసారి కంబ్యాక్స్ లెక్కేస్తే లెక్క లేకుండా అది మనకి విల్ లూజ్ కౌంట్ ఆఫ్ దెమ్. అన్ని కంబ్యాక్స్ చేశాడు, కానీ ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట లేదు. సెలెక్టర్స్ నన్ను సరిగ్గా సీతకన్నేశారు, నా మీద సరిగ్గా నాకు అవకాశాలు ఇవ్వలేదను ఆ బిట్టర్నెస్ కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. ధోనిని కూడా అనలేదు. ధోని వల్లనే నా కెరియర్ బాగుందని కూడా చెప్పాడు, సిఎస్కేకి ఆడాలని కూడా చెప్పాడు. కానీ నెవర్ ఎవర్ పాయింటెడ్ ఫింగర్స్ ఎట్ ఎనీబడి. దినేష్ కార్తిక్ ఎప్పుడు కూడా ఎవ్రీథింగ్ హీ హాస్ టేకెన్ ఇన్ హిస్ స్ట్రైడ్. టీంలో ఛాన్స్ వచ్చినప్పుడు తన సాయశక్తుల కృషి చేశాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు. క్రికెటర్స్ అనుకున్నట్టు అన్నీ జరగవు కదా. కానీ ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు, నాకు తెలిసినంత వరకు అనలేదు. అంటే చెప్పండి నాకైతే అతను ఎప్పుడు కూడా హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ క్రికెటర్. సో అది అతని గొప్పతనం. అందుకే అతను రిటైర్ అవుతుంటే మనందరికీ, బికాజ్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్, బాధ అనిపిస్తుంది. మనందరికీ కూడా బాధ అనిపిస్తుంది, అరే దినేష్ కార్తిక్ 38 years, మరీ యంగ్ ఏజ్ ఏం కాదు. సో 38 years కూడా అరే మళ్ళీ దినేష్ కార్తిక్ని ఫీల్డ్లో చూడలేమా అనే ఒక ఫీలింగ్ కలుగు. అది కామెంటేటర్గా చూస్తాం. ఈవెన్ కామెంటేటర్గా కూడా చూడండి మీరు. కామెంటేటర్స్ ఈ మధ్య కాలంలో చాలా అన్పాపులర్ అవుతున్నారు, చాలా అన్పాపులర్ అవుతున్నారు. బికాస్ దే ఆర్ టేకింగ్ సైడ్స్. ఎవరో ఒక క్రికెటర్ని క్రిటిసైజ్ చేయడం, ఒక టీంని క్రిటిసైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. తాజాగా ఈ సంవత్సరమే కామెంటరీ మొదలుపెట్టిన ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అయితే ఈ మధ్య మరీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఒక టీమ్స్ని ఎద్దేవా చేసుకుంటా చాలా అన్పాపులర్ అవుతున్నాడు. అతన్ని క్రిటిసిజం వస్తుంది. కానీ దినేష్ కార్తిక్ ఎప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేసింది లేదు, ఎవరిని ఇలాగా ఒక పర్టికులర్గా టార్గెట్ చేసి మాట్లాడింది లేదు. తన పని తను చేసుకుపోతాడు, చాలా చక్కటి కామెంటరీ కూడా ఇస్తాడు. సో దినేష్ కార్తిక్ నాకు ఆ విధంగా బాగా నచ్చుతాడు. యాక్చువల్లీ ఈజ్ ఎ తెలుగు మ్యాన్. కొన్ని వీడియోల్లో కూడా చెప్పాడు నా మదర్ టంగ్ తెలుగు అని చెప్పి. తెలుగువాడే, కానీ పెరిగిందంతా సింగపూర్లో ఎక్కడ పెరిగాడు అనుకుంటాను. బహుశా తర్వాత చెన్నైలో ఎక్కువ అతని లైఫ్ గడిచింది. బట్ తెలుగు వస్తుంది అతనికి, తెలుగు సినిమాలు చూస్తానని కూడా చెప్పాడు. అండ్ బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్, జెనీలా డిసోజా చేసిన హాసిని క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అని చెప్తాను. ఇష్టం అని చెప్పాడు. చాలా ఇష్టం అని అతను చెప్పాడు. నాకు కూడా హాసిని క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాల్లో వచ్చిన క్యారెక్టర్స్లో హాసిని అంత గొప్ప క్యారెక్టర్ లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవడం, ఆఖరికి ఆమె కాలేజీలో ఆమె బొమ్మలు వేస్తే కూడా ఏంటి నేను ఇలా వేసాను, నేను ఇంకా బాగుంటాను కదా అని అనేంత పాజిటివిటీ. షీఈస్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అంత పాజిటివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ సాధారణంగా మనం సినిమాల్లో కానీ ఎక్కడ కానీ లైఫ్లో కానీ చూడం. సో హాసిని అని పేరుకు తగ్గట్టే పాజిటివ్ ఎనర్జీతో ఉన్న క్యారెక్టర్ నాకు ఇష్టం అని దినేష్ కార్తిక్ కూడా లాక్డౌన్ టైంలో ఎప్పుడో ఒకసారి ట్వీట్ చేశాడు. అతను కూడా అలాంటి వాడు, అన్నీ పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా మాట్లాడే వ్యక్తి. సో ఐ థింక్ ఐ లైక్ హిమ్ అలాట్. ఐ నెవర్ మెట్ హిమ్ ఆర్ నెవర్ హ్యాడ్ ఎనీ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ హిమ్. బట్ దూరం నుంచి చూసి కూడా యాజ్ ఎ క్రికెటర్గా, యాజ్ ఏ కమిటెడ్ క్రికెటర్గా
అతను మళ్ళీ రావడం ఏంటి, ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతున్నాడు, కామెంటరీ చేస్తున్నాడు, మధ్యలో ప్రతి సిరీస్లో కామెంటరీ చేస్తున్నాడు, టెస్ట్ మ్యాచ్ చేస్తున్నాడు, ఈవెన్ ఈజ్ డూయింగ్ కామెంటరీ ఫర్ స్కై స్పోర్ట్స్ లాంటి వేరే దేశాల ఛానల్స్ కూడా చేస్తున్నాడు. కానీ హర్ష భోగ్లే లాంటి వాళ్ళు చెప్పడం ఏంటంటే అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ క్రికెట్ వదిలేడు, క్రికెట్ కిట్ కంటిన్యూ తీసుకెళ్తాడు, ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రాక్టీస్. అందుకని అతను ఈ సీజన్లో కూడా మధ్యలో ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడకపోయినా ఈ సీజన్లో ఎంత బ్రహ్మాండంగా ఆడాడు. 180 స్ట్రైక్ రేట్, 182, 187 స్ట్రైక్ రేట్, 187 స్ట్రైక్ రేట్తో రన్స్ చేశాడు. కొన్ని అద్భుతమైన షాట్స్ కొట్టాడు. ర్యామ్ షాట్స్, ఆ స్కూప్ షాట్స్, బోల్డ్ ప్రాక్టీస్ అవసరమైన షాట్స్ కూడా బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. బికాస్ హీస్ పుట్టింగ్ ఇన్ దట్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కాబట్టి తన ఆట విషయంలో ఎలాంటి నెగ్లిజెన్స్ లేదు. కామెంటరీ చేస్తున్నా సరే ఆట మర్చిపోలేదు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు, కీపింగ్ బాగా చేశాడు. సో దినేష్ కార్తిక్ ఇప్పటికీ కూడా ఆ వర్క్ ఎథిక్ బాగుంటుంది కాబట్టి కామెంటరీ కూడా బాగా చేస్తాడు. కామెంటరీలో కూడా మంచి బేస్ వాయిస్ ఉంది అతనికి, మంచి ఇంగ్లీష్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది చెన్నై పీపుల్ దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్, దే హ్యావ్ గుడ్ వొకాబులరీ. సో అదే అతను మంచి కామెంటేటర్గా కూడా మనకి అంది వస్తాడు. ఎందుకంటే కామెంటరీ పాజిటివ్గా చేస్తాడు, పాజిటివ్ ఎనర్జీతో కామెంటరీ ఇచ్చే అతి కొద్ది మందిలో అతను ఒకటిగా మనం చెప్పుకోవాలి. సో దినేష్ కార్తిక్ అందుకే మనకి బాగా నచ్చుతాడు. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ధోని నీడలో ఉండిపోయాడు, కానీ ఐపీఎల్లో అతన్ని మరొకరి నీడలో ఉండే అవకాశం లేదు కదా. అతను అనుకున్నట్టుగా సిఎస్కేకి ఆడలేకపోవచ్చు, కానీ ఐపీఎల్లో ఈజ్ ఎ సూపర్ స్టార్. ఎందుకంటే అతను ఎన్ని రన్స్ చేశాడు, 4,842 రన్స్, అంటే ఆల్మోస్ట్ 5,000 రన్స్ చేశాడు. అంటే 10th హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ ఐపీఎల్. తర్వాత నెంబర్ 4 నుంచి ఆడుతూ ఉన్న వాళ్ళు సెకండ్ హైయెస్ట్. ఎందుకంటే ఓపెనర్లు నెంబర్ 3 ఆడేవాళ్ళే ఎక్కువ రన్స్ చేస్తారు, కానీ నెంబర్ 4 తర్వాత ఆడుతూ బ్యాటింగ్ చేసిన వాళ్ళలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ అతనే చేశాడు. సో ఎంత ఎక్కువ రన్స్ చేశాడు, 22 50s ఉన్నాయి. 22 50s ఉన్నాయి. లాస్ట్ సీజన్ వాజ్ నాట్ గుడ్, బట్ 2022లో కూడా అతని స్ట్రైక్ రేట్ 183 ఉంది. దానివల్ల మళ్ళీ ఇండియన్ టీంలోకి రాగలిగాడు. అండ్ హీజ్ ది సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అపియరెన్సెస్. అతను 297, నాకు కరెక్ట్గా ఫిగర్ నాకు గుర్తులేదు. ధోని అందరికంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. తర్వాత రోహిత్ శర్మ ఇతను కలిసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐపీఎల్ మ్యాచెస్ ఆడిన రికార్డు కూడా అతనికి ఉంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐపీఎల్ మ్యాచెస్ ఆడిన రికార్డు కూడా దినేష్ కార్తిక్ ఉంది. సో అతని కెరియర్ మొత్తంలో 2 ఐపీఎల్ మ్యాచెస్ మిస్ అయ్యాడు. సో 17 సీజన్ల పాటు ఆడాడు, 38 సంవత్సరాల వయసు. ఇప్పుడు June 1 వస్తే అతను 39 సంవత్సరాలు వస్తాయి. అయినా సరే ఇంత లాంగ్ కెరియర్లో అతను 2 మ్యాచ్లు మిస్ అయ్యాడు 17 సీజన్లో. ఎప్పుడు మిస్ కాదు. అతని ఫిట్నెస్ కూడా ఎప్పుడు కూడా దినేష్ కార్తిక్ ఇంజర్డ్ అనే మాట ఎక్కువగా వినమ్మా, ఎందుకంటే అంత ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తాడు. అండ్ అతని కీపింగ్ రికార్డు కూడా సెకండ్ బెస్ట్. ఫస్ట్ విల్ బి మహేంద్ర సింగ్ ధోని, 145 catches, 37 stumpings. సో సెకండ్ బెస్ట్ వికెట్ కీపర్గా అతను, సెకండ్ బెస్ట్ విక్టిమ్స్ నెంబర్ ఆఫ్ డిస్మిసల్స్ ఉన్నది అతనికే ఉన్నాయి. సో ఐపీఎల్లో అతనికి బ్రహ్మాండమైన రికార్డ్స్ ఉన్నాయి. క్యాప్టెన్సీ చేశాడు కేకేఆర్కి. తర్వాత అతనికి 6 ఐపీఎల్ టీమ్స్కి ఆడాడు, 6 ఇంక్లూడింగ్ ముంబై ఇండియన్స్. కేకేఆర్ ఆఫ్ కోర్స్ క్యాప్టెన్సీ చేశాడు. ఆర్సీబీకి గతంలో ఆడాడు, మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాడు. స్టార్టెడ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ లయన్స్కి ఆడాడు. సో 6 ఐపీఎల్ టీమ్స్కి ఆడిన అనుభవం ఉంది అతనికి. 2014లో ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి 12.5 crores తీసుకుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ ఇయర్లో అదే టాప్ బిడ్. 2015లో ఆర్సీబీ అప్పుడు 10.5 crores తీసుకుంది. మళ్ళీ అతను గ్రాఫ్ పడిపోయింది, కెరియర్ ఎగుడు దిగుడు కదా. దాంట్లో గుజరాత్ లయన్స్ అతను 2.3 crores తీసుకుంది. మళ్ళీ కేకేఆర్ పిక్డ్ హిమ్ అప్ ఫర్ 7.4 crores. తాజాగా ఆర్సీబీ 3 సీజన్ల క్రితం అతన్ని 5.5 crores అతన్ని తీసుకున్నారు. సో అతను కీపర్గా, ఒక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అతనికి ఉన్న వాల్యూ ఐపీఎల్లో మనకి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సో ఐపీఎల్లో బోల్డర్ని మంచి నాక్స్ ఆడటం, ఈ సీజన్లో కూడా ఆర్సీబీ వచ్చిందంటే, ప్లే ఆఫ్స్కి వచ్చిందంటే అతని రోల్ చాలా ఉంది. ముఖ్యంగా ది నాక్ హీ ప్లేడ్ 85 of 35 balls అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ నాక్. సో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అతను నేను చూసాం మనం. సో దినేష్ కార్తిక్ ఈజ్ ఎ రియల్ సూపర్ స్టార్. అంటే అతని ఫిగర్స్ అలా జస్టిఫై చేయవు, కానీ 18 ఏళ్ల పాటు మనం అలరించాడు. అతను మనకి ఒక ఎమోషనల్గా ఈజ్ ఎ సూపర్ స్టార్. డెఫినెట్లీ ఈజ్ ఎన్ ఎమోషన్. దినేష్ కార్తిక్ రిటైర్ అవుతుందంటే ఏదో బాధగా అనిపిస్తుంది. కామెంటేటర్గా చూస్తాం,
కానీ అతని నవ్వు మొహం ఎప్పుడు నవ్వుతుండే మొహం అది మిస్ అవుతామేమో. చాలా లైట్ హార్టెడ్గా అతను కనిపిస్తాడు. సో అలాంటి క్రికెటర్ని ఎవ్రీబడి వుడ్ లవ్ టు హ్యావ్ సచ్ క్రికెటర్స్ ఇన్ దేర్ టీమ్. బట్ అన్ఫార్చునేట్లీ అతని కెరియర్ ఆశించిన స్థాయిలో వెళ్ళలేదు కదా. కానీ పోరాడుతూనే ఉన్నాడు. 18 ఏళ్ల పాటు ఆడాడు. కుదురు లేకపోయినా ఎగుడు దిగుడుగా ఉన్నా సరే 18 ఏళ్ల పాటు ఇండియా తరఫున ఆడాడు. అండ్ కాంపిటేటివ్ క్రికెట్లో మరింత ఎక్కువ రోజులు ఆడాడు. హ్యాట్స్ ఆఫ్ టు దినేష్ కార్తిక్. అండ్ వీ షుడ్ ఆల్ విష్ హిమ్ వెరీ గుడ్ సెకండ్ ఇన్నింగ్స్. సో కామెంటేటర్గా కొంతమంది సీనియర్ కామెంటేటర్స్ ఇప్పటికే తమ కెరియర్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. బట్ వాళ్ళ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ దినేష్ కార్తిక్ మనకి రెగ్యులర్గా కామెంటేటర్గా అన్ని ఫార్మాట్స్లో కనిపించాలని చెప్పి అతని వాయిస్ అయినా విందాం, మనం అతని టీవీలో కూడా చూద్దాం అని ఆశిద్దాం. సో లెట్ us విష్ హిమ్ ఎ వెరీ గుడ్ సెకండ్ ఇన్నింగ్స్.